దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రంలో నిబంధనలు బుట్టదాఖలవుతున్నాయి. అనుమతులు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బహుళ అంతస్తుల భవనాలు పుట్టుకొస్తున్నాయి. గిరిజన చట్టాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అడిగే నాథుడే లేకుండా పోయారు. భద్రాచలంలో కుప్పకూలిన భవనం ఘటనలో పాపం ఎవరిది? దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులు తప్ప గిరిజనేతరులు భద్రాచలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదు. అయినా అధికారుల ఉదాసీనత ఫలితంగా బహుళంతస్తుల బిల్డింగుల నిర్మాణం భారీగా జరుగుతోంది. అధికారులకు మామూలు ముట్ట చెప్తూ అనుమతులు తీసుకోకుండానే నాసిరకం క్వాలిటీతో భారీ భవంతులు నిర్మిస్తూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భద్రాచలం సూపర్ బజారు సమీపంలో అనుమతులు లేకుండా 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారని గ్రామ పంచాయతీ ఈవోకి 120 ఫిర్యాదులు వచ్చాయి. కానీ ఏ ఒక్క ఫిర్యాదును అధికారులు పట్టించుకోలేదు. కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. శ్రీపతి శ్రీనివాసరావు అనే వ్యక్తి పురాతన భవనంలో 9 ఇంచుల పిల్లర్ నిర్మాణం చేపట్టి 5 అంతస్తుల భవనం నిర్మించారు. శ్రీరామనవమి సమయంలో ఇందులోనే సుమారు 4000 మందికి అన్నదానం చేయాలని శ్రీనివాసరావు భావించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇదే సమయంలో భవనం కూలిపోవడంతో భద్రాచలం పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిపిఓ గారికి, ఐటీడీఏ పిఓ గారికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, స్టేట్ హ్యూమన్ రైట్స్ ఇంతమందికి ఫిర్యాదులు చేసిన ఏ ఒక్క అధికారి గాని కోర్టులు గాని స్పందించలేదు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారు తీసుకుపోయి కంప్లైంట్ ఇస్తే గ్రామ పంచాయతీ కార్యదర్శి భద్రాచలం వారిని పిలిపించి తక్షణమే ఆ ఏదైతే చట్టబద్దంగా లేని 3 అంతస్తులు ఉన్నాయో అవి కూల్చేయండి అని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కూల్చమని చెప్పిన స్థానిక గ్రామ పంచాయతీ అధికారి గారు తనకున్న రాజకీయ రకరకాల ఒత్తిళ్ల కారణంగా దాన్ని కూల్చలేదు. రమేష్ అనే వ్యక్తిని 10 గంటల రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటికి తీసుకొచ్చామని చెప్పారు భద్రాచలం ఆర్డీఓ దామోదర్. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించిన యజమానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. బిల్డింగ్ యజమానితో మాట్లాడటం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారంగానే 2 ఉన్నారని చెప్పారు. దానికి సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది. బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వేరే ఇంకొకటి బ్రేకర్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ మనకి మ్యాక్సిమం సరిపోతుంది. ఇంకేదైనా అదనం అనుకుంటే కూడా ఇక్కడ ఐటీసీ వాళ్ళే లోకల్లో మళ్ళీ పై అధికారులకు కూడా తెలియజేసి ఇంకేదన్నా అవసరం అనుకుంటే కూడా తీసుకొని వీలైనంత వరకు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న ఉపేందర్ను బయటకు తీసుకురాలేదని అతని కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ జితేష్ పటేల్ వాహనాన్ని అడ్డుకుని న్యాయం చేయాలంటూ వాదనకు దిగారు. కలెక్టర్ కారుపై పిడిగుద్దులు కుదడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కారు దిగి కలెక్టర్ బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగించడంతో కలెక్టర్ కారు ఎక్కి వెళ్లిపోయారు. దీంతో బాధితులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఏదేమైనా శ్రీరామనవమి సమీపిస్తున్న తరుణంలో భద్రాచలంలో భవనం కుప్పకూలడం అటు భక్తులను ఇటు స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.